హలో అండి, దయచేసి వీడియోని అయితే పైకి తోయకండి. ఎందుకంటే 3 సంవత్సరాలకైతే ఈ సంక్రాంతి వస్తుంది. ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఇది చూడలేరు అనమాట. ఇప్పుడైతే అమ్మవారికి అయితే రతి వేయడం జరుగుతుందనమాట. నేను నాతో పాటు ఉన్న ఇద్దరు అన్నలు అయితే గాని ఈ పూజకు వచ్చేసి ఆడవాళ్ళు అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండదండి, అస్సలు ఉండదు. ఎందుకంటే అమ్మవారికి ఏమున్నా గానీ ఓన్లీ మగవాళ్ళు మాత్రమే అమ్మవారి పూజ చేయాలన్నమాట. దయచేసి క్షమించాలి వీడియో చూస్తున్న వాళ్ళు. నా కాలు కొంచెం బాగలేకపోవడం వల్ల నేను కొంచెం కాలు చాంచుకొని అమ్మవారి పూజకైతే చేస్తున్నాను. అంతేకాకుండా అందంగా చీరలు నేయగలం. ఆ అందాన్ని మాకిచ్చిన అమ్మవారిని కూడా అంతే అందంగా అలంకరణ చేస్తాం. మా ఇంటి ఆడబిడ్డకి మేము చేస్తున్న పూజ అండి ఇదైతే గాని. అలనాడు కాశీ పట్టణం నుంచి కదలి వచ్చి శ్రీవీర చౌడేశ్వరిగా మా పట్టు చీరలు తయారు చేసే ప్రతి నేతన్న ఇంటికి ఒక ఆడబిడ్డలాగా నేను మీకు ఉంటాను అని పురాణాల్లో తొగట వీర క్షత్రియ కుల బాంధవులకి అమ్మవారు మాట ఇవ్వడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాటి వరకు కాశీ క్షేత్ర అన్నపూర్ణాదేవి కాస్త ధర్మవరంలో తొగట వీర క్షత్రియ కులదేవత చౌడేశ్వరి దేవిగా పిలువబడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 3 సంవత్సరాలకి సంక్రాంతి పండుగ రోజు నైట్ అయితే అమ్మవారికి అయితే పూజలు జ్యోతులు ఇలా జరుగుతాయండి. ఇవేనండి పంచమ జ్యోతులు. చూడండి, జ్యోతి స్వరూపమైన అమ్మవారు ఎంత బాగా ఉన్నారో, అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి ఒక్కసారి. కన్న తల్లి. మా అలంకరణ అయితే అయిపోయిందండి ఇప్పటికైతే గాని. ఎప్పటికైనా సరే కులవృత్తిని మర్చిపోకూడదు మనము. అంతేకాకుండా అంతరించిపోతున్న నాగరికతని 10 మందికి తెలిసేలా ముందుకు వెళ్దాం ఇప్పటి నుంచి. టోటల్గా అయితే జ్యోతి స్వరూపాలన్నీ ఇక్కడైతే కానీ రెడీగా అయిపోయాయి అనమాట. అమ్మవారిని మన తల మీద పెట్టుకొని ఆ అమ్మవారికి నృత్యం చేస్తామన్నమాట. మనమైతే కానీ ఆట పాటలతో అమ్మవారిని లాలించి బుజ్జగిస్తామన్నమాట. దయచేసి వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.